అందరికీ ప్రైజులండి. బాగున్నాయండి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మన దేవుని వాగ్దానం యోహాను 7:38. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను 7:38. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. మనలో కొంతమంది పరిశుద్ధాత్ముడు దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్పి తను నిరుత్సాహపడుతుంటారు మనలో. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుకున్నామో ఆ రోజే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు మనకనే విషయం ఎప్పుడు గమనించగలుగుతాం అంటే మన అనుదినం కూడా మనం చేసే పనుల్లోనూ మనం చేస్తున్న జీవిత విధి విధానంలోనూ మనం చేసే పాటు మనకు దేవుడు మన హృదయంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఇది వద్దు, ఇది చెయ్యని విషయం ప్రతిరోజు మనకు తెలియపరుస్తుంటాడు. ఎప్పుడు తెలియపరుస్తుంటాడు? నువ్వు ఈ లోకమాన్యాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా మీరు జీవించగలిగితేనే మనం ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తుంటాడు. వాడు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ ఉంటూ ఉంటాడు. కానీ అతని స్వరాన్ని మనం పైకి రాకుండా తొక్కి పెడుతూ ఉంటామన్నమాట. మనకు లోకంలో ఒక యంత్రం ఉంది, ప్రకృతిలో ఒక యంత్రం ఉంటుంది. అది స్వరం, అది ఒక వాయిద్య స్వరం ఉంది. ఆ వాయిద్యం ఏం చేస్తూ ఉంటుంది, ఆ వాయిద్యం మీద గాలి ఈచినప్పుడు, తెల్లచాప మీద గాలి వీచినప్పుడు ఆ వాయిద్యం సంగీతం మోగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎలా మోగుతుంది? గాలి వీచినప్పుడు దానిపై దేవతలు వచ్చి సంగీతం చేసినట్టుగా గాలి సప్త స్వరాలు దాంట్లో వెళుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ సప్త స్వరాలు గాలి వచ్చిన ఆ వాయిద్యం వెళుతూ ఉండడానికి కారణం ఏమిటంటే దానికి అనుగుణంగా సిద్ధంగా ఉంటుందన్నమాట. అంటే మన ఆత్మీయ జీవితం కూడా పరిశుద్ధాత్ముడు తను ఎప్పుడైతే మనలో ప్రవేశించి మన కార్యాన్ని చేయాలనుకుంటున్నాడో ఆ టయానికి మన యొక్క విధి విధానం, అంటే మన ఆత్మీయ జీవితం, మన యొక్క పరిశుద్ధాత్ముడికి అనుకూలంగా ఉండాలన్నమాట. అనుకూలంగా ఉన్నప్పుడు తను ఏది చేయాలో ఏది చేయకూడదు అనే విషయం తెలియపరుస్తుంటాడు. గాలి వచ్చినప్పుడు ఆ వాయిద్యం ఎలాగైతే తన సప్తస్వరాలు వినిపిస్తుందో అలాగే మనం కూడా ఆ మోక్షాన్ని పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ మనలో ఫలించి మనకు అనేక విషయాల్ని తెలియపరుస్తుంటాడు. ఏది ఎలా చేయాలనే విషయం తెలియపరుస్తుంటాడు. మనం ప్రార్థనలో గోజాడుతున్నప్పుడు బాగా కూడా మనం కనిపెట్టగలుగుతుంటే పరిశుద్ధాత్మ మనకి నిత్యం కూడా మనతో ఉంటూ ఉంటాడు. మన విషయాన్ని తెలియపరుస్తూ ప్రతి విషయం జీవిత విధి విధానాన్ని బయట మన లోకంలో ఎలా సంచరించాలనే విషయాన్ని కూడా మనకు పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంటాడు. జీవ జలాలు మనలో పారుతూ ఉంటాయి కూడా. పారుతున్న నదులు ఎలాగైతే పారుతున్న నదులు ఉన్నాయో ఆ నదిలో పల్లానికి వచ్చే నీరు ఎలాగైతే వస్తుందో ఆ విషయంలో అనేక కలుషితాలు జరుగుతూ ఉంటాయి. శుద్ధి, పరిశుద్ధ, అపరిశుద్ధ అన్నీ కలిసి వెళ్తుంటాయి. వాటిని ఎలా శుద్ధి చేస్తామో శుద్ధి చేసి వేరుగా చేస్తూ ఉంటారు, వాటర్ని సెపరేట్ చేస్తూ ఉంటారు మంచినీరుగా. అలాగే పరిశుద్ధాత్మ మనలో కూడా ఈ లోకంలోని అనేక విషయాలు మనలో కూడా వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు, క్లీన్ చేసి తెలియపరుస్తుంటాడు. దాన్ని మనం గమనించగలగాలి. పరిశుద్ధాత్మ అప్పుడే మనం పరిశుద్ధాత్మ మన స్వరాన్ని మనం అణచివేయకుండా పరిశుద్ధాత్మతో మన సమక్షమైనప్పుడు ఆ వాయిద్య వేదం ఎలాగైతే ఆ సంగీతం గాలి తాకడికి ఎలాగైతే అది ఆటోమేటిక్గా సంగీతం దానిలో పుట్టుకొచ్చేస్తుంది. ఆ గాలి సంగీతం మీదకి వచ్చినప్పుడు అలాగే పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే ఆయనకి అనుకూలంగా మనం ఉన్నప్పుడు మన హృదయాన్ని ఆయన ఒక్కసారిగా మెత్తన చేసి ఆయన తన కార్యాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక భక్తుడికి ఎలా కుదురుతుందంటే ఒక ప్రార్థన. దేవుడి బిడ్డ, ఎన్నిసార్లు చెప్పినా నేను ప్రార్థన విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో సాతాన్ని ఎదిరించాలి అంటే ఎన్ని పాటలు పాడినా ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, ఏది చేసినా కూడా, ఎన్ని క్రియలు చేసినా కూడా మనం సాధించలేము. సాతాన్ని మనం ఎదుర్కోలేము. మనం ఎదుర్కోగలిగేది, దృష్టిని ఎదిరించగలిగేది ఒకే ఒకటి. అది ఏంటంటే మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన అని ఒక భక్తుడు తెలియపరిచాడు. అందుకే మీకు 1-2 సార్లు తెలియపరుస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఏ ఒక్కరు కూడా ప్రార్థన విషయంలో ఉదయకాల ప్రార్థన మోస్ట్ ఇంపార్టెంట్ టైం. 3 to 5 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 to 5. ఈ యొక్క విషయాలు మనకి ఎప్పుడు కూడా మర్చిపోవడం. మీ జీవితంలో అనుదినం పైకి ప్రతి మనిషి కూడా రావడానికి ఎంతమంత పెద్ద దైవజనులు కూడా పెద్ద మిషనరీస్ కూడా ఈరోజు పైకి రావడానికి కారణం 3 to 5. ఈ యొక్క టైం చాలా మెన్షన్ చేయాలి మీ జీవితంలో. ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. దేవుడు కూడా ప్రార్థన అంశం ఈ టైం చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా మొదటిగా ఇందులో ఎదుగుతారని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ యొక్క పరిశుద్ధాత్మ విషయంలో యొక్క సమస్యను మీ విషయాన్ని గమనించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ ప్రజలు